హలో హాయ్ అండి. సుషి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు అండి గోంగూర ఉల్లిగడ్డ శనగపప్పు కర్రీ అయితే వండుతున్నాను. చూడండి, కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగానండి కళాయి పెట్టుకున్నానండి. కళాయి పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకుంటే కారం వేసుకో అవసరం లేదండి. పచ్చిమిర్చి తక్కువ వేసుకుని కారం కూడా వేసుకోవచ్చు, ఒక స్పూను. ఎవరికి స్పైసీ ఎంత కావాలో అంత అండి. ఓకేనండి. ముందు కళాయి పెట్టేసి అన్ని పోపులు అయితే వేయించేసుకోవాలండి. వేయించేసాకనండి ఉల్లిగడ్డ వేసుకోవాలండి. ఆ వేగిన వెంటనే ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకున్నాక అదో 10 మినిట్స్ వేగాక మళ్ళీ శనగపప్పు అండి 2 గంటలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని మనం హాఫ్ కప్ శనగపప్పు అయితే వేసుకోవాలండి. 20 రూపాయల గోంగూరకి. శనగపప్పు కూడా 10 నిమిషాలు సిమ్లో ఉడకాలండి. ఉడికాక మనం గోంగూర కట్ చేసి చిన్నగా వేసేసుకోవాలండి. వేసేసుకునండి 10 మినిట్స్ మగ్గనివ్వాలండి. అంతే. 10 మినిట్స్ మగ్గాకనండి ఇలా అవుతుందండి కర్రీ. ఇలా అయ్యాక ఉప్పు, కారం, పసుపు అన్ని 3 వేసేసుకోవచ్చండి. వేసేసుకునండి మళ్ళీ మూత పెట్టుకుని ఇలాగ 3 మినిట్స్ అయితే మగ్గబెట్టుకోవాలి. అంతే మన కర్రీ రైట్.